ఎవరా రండి కారు తీయమన్నాడు ఎవరండి మంచి మర్యాద ఎవరి డిజిగ్నేషన్ అంటే తెలీదు కారు ఎవరిదే ఈ కారు ఎవరిది ఎవరి ఈ కార్లన్నీ సమాచారం చేస్తున్నారా యాదవ్ కైసే రాంబాయ్ ఎవరే కారు తీయమన్నది ఎవరు సమాచారం ఎవరి కారు తీయమన్నది ఇన్ఛార్జ్ మీద గుర్తుపెట్టుకో వాళ్ళతో పండగ అయిపోదు ఒకటి చెప్పేది అంటే ఈ ఎస్పీ కారు డిఐజీ కారు ఇక్కడ ఎందుకంటే నాకన్నా రమ్మను నాకన్నా ఎన్ని డిజిగ్నేషన్ తక్కువ వాళ్ళు మర్యాద ఎవరా రండి కారు తీయమన్నాడు ఎవరండి మంచి మర్యాద ఎవరి డిజిగ్నేషన్ అంటే తెలీదు కారు ఎవరిదే ఈ కారు ఎవరిది ఎవరి ఈ కార్లన్నీ సమాచారం చేస్తున్నారా యాదవ్ కైసే రాంబాయ్ ఎవరే కారు తీయమన్నది ఎవరు సమాచారం ఎవరి కారు తీయమన్నది ఇన్ఛార్జ్ మీద గుర్తుపెట్టుకో వాళ్ళతో పండగ అయిపోదు ఒకటి చెప్పేది అంటే ఈ ఎస్పీ కారు డిఐజీ కారు ఇక్కడ ఎందుకంటే నాకన్నా రమ్మను నాకన్నా ఎన్ని డిజిగ్నేషన్ తక్కువ వాళ్ళు మర్యాద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు చేస్తున్నటువంటి తప్పుడు చర్యలకి మరి తిరుగుబాటు చేస్తే ఇవాళ ఏదో పెద్ద అక్కడ ఏదో జరిగిపోతుందని పల్నాడులో వినుకొండ నియోజకవర్గంలో చూసుకున్నా లేదా సత్యనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నా నరసరావుపేటలో చూసుకున్నా మాచర్లలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడే చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరు వేస్తాడండి? అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి బాధ్యత ఏముంటుంది? ఎవరికి అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది? అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి చట్టం చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి. ఇవాళ పోలీసులు అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు. పోలీసులు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు. ఏం చేస్తామండి, ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్గా వచ్చాడు, అతను డైరెక్ట్గా ఫోన్ చేసి చట్టం చేస్తున్నాడు, నేను సస్పెండ్ చేస్తాను, ఎలక్షన్ కమిషన్కి నీ గురించి రాస్తాను, ఢిల్లీకి రాస్తాను అని చెప్పి చట్టం చేస్తున్నాడు సార్. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమని చెప్పని చట్టం చేస్తున్నాడని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను. ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా? ఇంకా రిటైర్ అయినటువంటి కావాలా? ఏ ఒక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా? కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్లో ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా లేడు. ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి, చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడుతుంటే చేతులతో కొట్టుకున్న కేసులకి 307లో టీడీపీ వాడు కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు